नमः श्रीशंकराचार्य गुरवे शंकरात्मने शरीरिणां शंकराय शंकरज्ञानहेतवे। మన యొక్క సనాతన ధర్మంలో భగవదారాధనకి అపారమైనటువంటి వైశిష్ట్యం ఉన్నది. అదేవిధంగా సకల దేవతలకు ఆవాస స్థానమైనటువంటి గోమాత యొక్క ఆరాధన అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. చరిత్రని మనం ఒకసారి తిరగేస్తే ఎంతోమంది మహర్షులు, మహారాజులు, చక్రవర్తులు వాళ్ళందరూ గోవుని విశేషంగా పూజించి గో సంరక్షణ చేసి గోవు యొక్క అనుగ్రహంతో సకల ఇష్టార్థములని పొందారు అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇవాల్టి రోజున మన దేశంలో గోవుల యొక్క సంరక్షణ అనేటటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందరూ దాని గురించి ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఉన్నది. ఈ గోవుని మనం గోమాత అని అంటాం. మన జీవితంలో మనకి అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తల్లి, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి. తర్వాత తండ్రి, గురువు, వీళ్ళందరూ కూడా మనకి ప్రధానమైనటువంటి వ్యక్తులు, సదాకాలం వందనీయులైనటువంటి వ్యక్తులు. వీళ్లల్లోనూ మొదటి వ్యక్తి తల్లి. అటువంటి తల్లిని మనం ఏ శబ్దంతో అయితే సంబోధిస్తామో మాత అని, ఆ పదాన్ని మనం గోవు యొక్క విషయంలో ప్రయోగిస్తూ ఉన్నాం. గోమాత అని అంటున్నాం. కాబట్టి గోవుకి అటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటి గోవు యొక్క సంరక్షణ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. ఎక్కడైతే గోవుకి హింస అనేది కలుగుతుందో, హింసను కలుగజేస్తారో అక్కడ ఎవరూ కూడా సుఖంగా ఉండడానికి కుదరదు. ఆ ప్రదేశం సుభిక్షముగా ఉండదు. కాబట్టి గోవు యొక్క సంరక్షణ అనేది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. మనం చేసేటటువంటి లోకక్షేమం కోసం మనం చేసేటటువంటి ఎన్నో కార్యములు గోవుతో ముడిపడి ఉన్నాయి. అదే రకంగా ఒక లౌకిక దృష్టితో చూసినా కూడా గోవు వల్ల మనకి ఎంతో ఉపకారం కలుగుతూ ఉన్నది. ఏ విధమైనటువంటి అపకారం లేకుండా ఎంతో ఉపకారం మనకి గోవుల వల్ల కలుగుతూ ఉన్నది. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క గ్రంథములో గోవు యొక్క మాహాత్మ్యాన్ని సంక్షేపంగా ఒకచోట చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలికలో అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఒక ప్రశ్నను వేసి దానికి ఇలా సమాధానం చెప్పారు. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, మాతాచ కా అని ఒక ప్రశ్న. అంటే మనం ఎవరి విషయంలో తల్లి అనేటటువంటి భావనతో ఉండాలి, తల్లి ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్నను వేసి దానికి సమాధానం ధేనుహు అని అన్నారు. మాతాచక అని ప్రశ్న వేసి ధేనుహు అని అన్నారు. అంటే గోవుని తల్లిలాగా చూడాలి అని ఆ ప్రశ్నోత్తరాల యొక్క అర్థం. కాబట్టి ఆ గోవు యొక్క సమస్త వేదములలోనూ, అనేక వేదమంత్రములలో, అలాగే పురాణములలో విశేషంగా ఏ గోవు యొక్క మాహాత్మ్యం కీర్తించబడి ఉన్నదో ఆ గోవు యొక్క వైశిష్ట్యాన్ని ఈ చిన్న మాటతో విశేషంగా శంకరాచార్యులు వారు చెప్పారు. ఈ మాట చిన్నదైనప్పటికీ దీని వెనక ఉన్నటువంటి అర్థం మాత్రం ఎంతో విస్తారం, ఎంతో గూఢమైనటువంటి అర్థం ఉన్నది. కాబట్టి ఇలా గోవు యొక్క మాహాత్మ్యాన్ని శంకరాచార్యుల వారు తమ యొక్క గ్రంథములో ఈ ప్రశ్నోత్తర రత్నమాలికలో ఈ రకంగా వివరించి ఉన్నారు.
అసలు ఇవాల్టి రోజున మన దేశంలో ఇప్పుడు చెప్పినట్టుగా ఈ గో సంరక్షణ అనేది ఎంతో ఆవశ్యకమైనటువంటి విషయం. కేవలం గోవుని పూజిస్తే మాత్రం సరిపోదు, గోవుని పూజించాలి, అదే రకంగా గోవు యొక్క సంరక్షణని కూడా చెయ్యాలి. ఇది కూడా ఎంతో ఆవశ్యకం. గోవుని మనం పూజిస్తున్నాం, ఆ తర్వాత ఆ గోవుకి ఆహారం లభిస్తోందా లేదా, అథవా అది బాగుందా లేదా అనేది ఎవరు చూడట్లేదు అని అంటే మాత్రం అప్పుడు చేసినటువంటి ఆ పూజ వల్ల ఏ విధమైన ఉపయోగము ఉండదు. కాబట్టి గోవుని పూజించాలి, గో సంరక్షణని కూడా చెయ్యాలి. ఇది ఎంతో ఆవశ్యకమైనటువంటి విషయం. ఆ గోవు యొక్క హత్యలు ఆగిపోవాలి. గోహత్య అనేటటువంటిది మహాపాపము. ఆ గోహత్యలు సమూలంగా నిర్మూలమైపోవాలి. గోవు విశేషంగా సంరక్షింపబడాలి. ఇవాటి రోజున మన దేశంలో, అందులోనూ విశేషంగా మన దక్షిణ దేశంలో ఒక పెద్ద నది గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ అనేక ప్రదేశాల గుండా ఈ నది ప్రవహిస్తూ అంతర్వేదిలో సముద్రంలో చేరుతూ ఉన్నది. ఈ నది తన తీరములో కొన్ని కోట్ల మంది మనుషులకి, ప్రాణులకి ఆశ్రయాన్నిస్తూ, తన గర్భంలోనూ ఎన్నో ప్రాణులకి ఆశ్రయాన్నిస్తూ అందరినీ సంరక్షిస్తూ ఉన్నది, అందరినీ పోషిస్తూ ఉన్నది. అంతేకాదు, కేవలం ఆ నదీ తీరంలో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి మాత్రమే కాదు, ఆ నదీ తీరంలో పండించినటువంటి ధాన్యం ఎన్నో చోట్లకు వెడుతూ ఉన్నది. వాళ్ళందరి యొక్క కడుపుల్ని కూడా నింపడంలో ఆ గోదావరి దేవి యొక్క ఒక అనుగ్రహం ఎంతో ఉన్నది. ఇటువంటి ఒక మహానది గోదావరి నది. ఈ గోదావరి నది ఇవాల్టి రోజున ఇక్కడ ఉన్నది. దాని యొక్క జలముతో మనందరం జీవిస్తూ ఉన్నాము అనంటే, అసలు ఈ గోహత్య అనేది గనక పాపమే కాకపోయి ఉంటే ఇవాల్టి రోజున ఈ గోదావరి నదిని చూసేటటువంటి భాగ్యం మనకి కలిగేదే కాదు. కొంతమందికి తెలిసుండొచ్చు ఆ గోదావరి నది ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అనేటటువంటి కథ కొంతమందికి తెలిసుండొచ్చు. ఒకసారి ఒక ఘోరమైనటువంటి కరువు ఏర్పడినప్పుడు మన దేశంలో ఎన్నో చోట్ల ఒక ఘోరమైనటువంటి కరువు ఏర్పడి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు లేక సమస్త ప్రాణులు, మనుషులు అందరూ విలవిల్లాడిపోతూ ఉన్నారు. తినడానికి ఆహారం లేదు, ధాన్యం లేదు, ఏమీ లేక ఎంతో కష్టపడుతూ ఉండేవారు. ఏది దొరికితే ఇది అదా ఇదా అని తేడా లేకుండా ఏది దొరికితే దాన్ని తినేసేవారు. అట్లాంటి పరిస్థితిలో ఉండేవారు. ఏది దొరికినా పర్వాలేదు, దాన్ని తినాలి. పాపం వాళ్ళకి ఇంకో మార్గం లేక అంత కష్టపడుతూ ఉండేవాడు. ఈ దేశమే ఒక నరకంలాగా తయారైపోయింది. అటువంటి పరిస్థితిలో గౌతమ మహర్షి అపారమైనటువంటి అక్షయమైనటువంటి తపస్సుని చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది, ఆయన యొక్క అనుగ్రహంతో, తపోబలంతో తన ఆశ్రమంలో అపారమైనటువంటి ధాన్యరాశిని పండించి ఎవరైతే కరువులో విలవిల్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన ఆశ్రమానికి పిలిపించి, తన ఆశ్రమంలో వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి ప్రతిరోజు మంచి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడుతూ, అంత కష్టమైనటువంటి పరిస్థితిలోనూ అందరికీ ఒక మంచి భోజనాన్ని పెడుతూ వాళ్ళందరినీ పోషించి ఆదుకున్నాడు ఆ మహానుభావుడైనటువంటి గౌతమ మహర్షి. ఇలా ఎన్ని సంవత్సరాలు ఆ కరువు ఉండిందో అన్ని సంవత్సరాల పాటు తన యొక్క తపోబలంతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరానుగ్రహాన్ని పొంది అందరినీ, మనుషుల్నే కాకుండా సమస్త ప్రాణులని ఆయన పోషించాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కరువు మొత్తం తీరిపోయింది, పరిస్థితులన్నీ మళ్ళీ సరి అయినాయి. అప్పుడు ఏమైంది అనంటే, గౌతమ మహర్షికి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే అటువంటి ఒక సందర్భంలో ఆయన అందరినీ ఆదుకున్నారు కాబట్టి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది అనంటే, ఈ కరువు పరిస్థితి అంతా సరవుతూ ఉన్నది. ఆ సందర్భంలో కొంతమందికి ఏమైందంటే, ఈయనకి మంచి పేరు రావడం చూసి వాళ్ళకి ఈర్ష్య కలిగింది. వీళ్ళందరూ కూడా ఆయన ఆశ్రమంలో ఉండి అక్కడ ఆయన పెట్టినటువంటి భోజనం తిన్నవాళ్లే.
కానీ తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళు కృతజ్ఞులై గౌతముడి మీద ఈర్ష్యను పెంచుకొని ఎలాగైనా సరే గౌతముడికి చెడ్డ పేరు తీసుకురావాలి అని అనుకొని తమ యొక్క మాయతో ఒక గోవుని సృష్టించి గౌతముడి యొక్క పొలంలోకి వదిలారు. ఆ ఆవు అక్కడికి వచ్చి, ఆ మాయా గోవు అక్కడికి వచ్చి ఆ పొలాన్ని మేస్తూ ఉండగా గౌతమ మహర్షి చూసి ఆవుని కొట్టడం తప్పు అని, దండంతోనో దేనితోనో కొట్టడం తప్పు అని తప్పు కాబట్టి ఆయన ఏం చేశారు అంటే ఊరికే ఒక చిన్న సన్నని ఒక దర్భపుల్లని తీసుకొని దాంతో ఊరికే ఒకసారి ఆ గోవుకి ఇలా ఆనించారు అంతే, దాన్ని తోలడం కోసం అని. అయితే ఏమైంది అంటే ఈ దర్భపుల్ల తగలడంతోనే వెంటనే ఆ గోవు కాస్త మరణించింది. అంటే ఆ గోవు మరణించడమే వీడు చేసినటువంటి ఒక కుతంత్రం కాబట్టి ఆ దర్భపుల్ల తగిలిన వెంటనే అది కావాలని ఆ గోవు కాస్త మరణించింది. అప్పుడు వీళ్ళందరూ వెంటనే ఏం ప్రచారం చేశారు అంటే గౌతమ మహర్షి ఆయన అధర్మం చేశాడు, ఆయన పాపం చేశాడు, ఆయన గోహత్య చేశాడు, కాబట్టి ఆయన్ని ఎవ్వరూ ఆదరించడానికి వీల్లేదు అని వీళ్ళందరూ వెంటనే ఆయన గురించి ఆయన చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రచారం చేశారు. ఆయన గురించి ఆయనకు గోహత్య చేసేశాడు కాబట్టి ఇంకెవరు ఆయన మొహం చూడకూడదు, ఆయన ఆశ్రమానికి వెళ్ళకూడదు, ఆయన అసలు మన మధ్యలోనే ఉండడానికి వీల్లేదు అని ప్రచారం చేశారు. అప్పుడు ఆ గౌతమ మహర్షి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి విశేషంగా ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది అనంతరం గంగానదిని ప్రార్థించాడు. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో ఆ గంగానది అక్కడ ఉద్భవించి ప్రవహిస్తూ ఎక్కడైతే ఈ గోవు మరణించిందో, ఎక్కడైతే గౌతమ మహర్షి యొక్క పొలాలు ఇవన్నీ ఉన్నాయో ఆ ప్రదేశం మీదుగా ఆ నది ప్రవహిస్తూ వెళ్ళింది. ఆ నదిలో గౌతమ మహర్షి స్నానం చేసి విశేషంగా ఎంతో తపస్సు చేసి, ఇదంతా కూడా గౌతమ మహర్షికి తెలుసు. కొంతమంది కుతంత్రం చేసి ఇలా తనకి చెడ్డ పేరు తీసుకొచ్చారు, మాయతో ఇలా ఒక గోవుని సృష్టించి తనకి చెడ్డ పేరు తీసుకొచ్చారు అనేటటువంటి విషయం ఆయనకు తెలిసినప్పటికీ మాయాతో సృష్టించబడినటువంటి గోవైనా కూడా దాని వధ చేయడం అనేది తప్పే అని ఆయన అనుకొని, నిజమైనటువంటి గోవునైతే హత్య చేయడం అది ఎంతో పెద్ద పాపం, మాయతో సృష్టించినటువంటి గోవుని సంహరించడం కూడా చాలా పెద్ద పాపమే, కాబట్టి దీనికి తప్పకుండా నేను పరిహారం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అనే భావనతో ఆయన విశేషమైనటువంటి తపస్సును చేసి ఆ గోదావరి నదిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ నదే గోదావరి నది, అందుకే దానికి గోదావరి అనేటటువంటి పేరు ఉంది. అదే రకంగా గౌతమి అనేటటువంటి గౌతమ మహర్షి యొక్క ప్రయత్నంతో, ఆయన యొక్క తపస్సుతో వచ్చింది కాబట్టి దానికి గౌతమి అనేటటువంటి పేరు కూడా వచ్చింది. ఈ విధమైనటువంటి కథ పురాణముల్లో ఉంది. శివపురాణం మొదలైనటువంటి శివపురాణంలో విశేషంగా ఆ త్ర్యంబకేశ్వర క్షేత్ర జ్యోతిర్లింగ మహాత్మ్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ ఈ కథ ఇంకా విస్తారంగా ప్రతిపాదించబడి ఉన్నది. దాని యొక్క సంక్షేపం ఇప్పుడు మేము చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పొచ్చాము అనంటే, ఆ గోవు యొక్క హత్య అనేది కనుక పాపమే కాకపోయి ఉంటే ఇవాల్టి రోజున మనం ఈ గోదావరి నదిని చూసేవాళ్ళమే కాదు. ఇంత అద్భుతమైనటువంటి, ఇంత పవిత్రమైనటువంటి ఆ గోదావరి నదిని మనం చూసేవాళ్ళమే కాదు. కాబట్టి ఆ గోహత్య అనేది మహాపాపము. దాన్ని నిర్మూలించడానికి అందరూ విశేషంగా ప్రయత్నం చెయ్యాలి. గోవుని అందరూ పూజించాలి. ఆ గోవు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలి. గోవు యొక్క ప్రయోజనాన్ని అందరూ పొందాలి. దాన్ని చక్కగా సంరక్షిస్తూ దాని యొక్క ప్రయోజనాన్ని అందరూ పొందాలి. గోవుని తల్లిలాగా ఎలాగైతే మనం తల్లిని చూస్తామో గోవుని కూడా అలాగే చూడాలి అనేటటువంటి విషయాన్ని, ఆ అభిప్రాయంతో శంకరాచార్యుల వారు తమ యొక్క గ్రంథంలో మాతాచక అని ప్రశ్న వేసి దానికి ధేనువు అని సమాధానం ఇచ్చారు. కాబట్టి ఎంతో ఆ గో సంరక్షణని చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆ కాలంలోనే విశేషంగా శంకరాచార్యులు వారు తమ గ్రంథంలో చెప్పారు. ఈ రకంగా అన్ని కాలాలకు అందరికీ కావలసినటువంటి ఎన్నో విషయాల్ని ఉపదేశించినటువంటి మహాపురుషులు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశేషంగా ఆ గో సంరక్షణ కోసం యథాశక్తి అందరూ గో సంరక్షణ కోసం విశేషమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ చెబుతూ ఉన్నాం.
ఈ రకంగా మన ధర్మ సంరక్షణకి, గో సంరక్షణకి అందరూ కూడా విశేషమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. మన దేశం యొక్క జాతీయ ప్రాణిగా గోవు ప్రకటింపబడాలి. అది జరిగితే విశేషమైనటువంటి ఒక అభివృద్ధి, ఒక సుభిక్షత మనకి లభిస్తుంది ఆ గోవు యొక్క అనుగ్రహంతో. కాబట్టి అవన్నీ కూడా ముందు జరగాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆ గోవు యొక్క సంరక్షణ, ఆ గోవు యొక్క మాహాత్మ్యాన్ని ఇలా ఒక వాక్యంలో శంకరులు ఉపదేశం చేశారు. ఇటువంటి ఎన్నో విషయాలను ఉపదేశించినటువంటి శంకరాచార్యుల వారికి మనం భక్తితో 2 చేతులు జోడించి నమస్కారం చేసి, వారు చూపించినటువంటి మార్గాన్ని నేను అనుసరించాలి అనేటటువంటి సంకల్పాన్ని మన మనస్సులో మనం చేసుకోవడమే మనం తిరిగి వారికి ఏదైనా చేయడం. వారు మన నుంచి వేరే ఇంకేమీ అపేక్షించేది లేదు. శంకరాచార్యుల వారికి మనం చేయవలసినటువంటిది ఇంతే. వారు మనకి చేసినటువంటి లోకోపకారం ఎంత ఉపకారం చేశారో అంత మనం చేయడం అనేది మన వల్ల కాదు. కానీ వారు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి దీన్ని నేను తప్పకుండా అనుసరిస్తాను అని మనస్సులో దృఢమైన సంకల్పం చేసుకొని తదనుగుణంగా మనం ఆ కార్యంలో ప్రవృత్తులమైతే ఇదే మనం శంకరులకి చేసేటటువంటి గొప్ప సేవ. కాబట్టి శంకరుల యొక్క ఉపదేశాన్ని అందరూ అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ చెబుతూ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.